వస్తున్నాయని ఎందుకు ఆయన అంత ప్రగాఢంగా నమ్ముతున్నాడో తెలియట్లా. ఎన్నికల షెడ్యూల్ వచ్చి ఇన్ని రోజులయ్యి మరో 10 రోజుల్లో ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం అయిపోతున్న తర్వాత కూడా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వాడే బస్సు 7 కోట్ల రూపాయల బస్సు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆయన వాడే హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంకు వెళ్తున్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్ హౌస్ కూడా వాడకూడదు. ఒక ప్రధానమంత్రికి మాత్రం అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి నేచర్ గురించి చెప్పడానికి మాత్రమే అది ఉదాహరిస్తున్నా. సరే మేమేదో రాజ్యాంగం చదువుకున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చదువుకున్నారేమో మాకు తెలియదు. ఇది పార్ట్ 15 ఎలక్షన్ అన్న. ఆ భారతదేశ రాజ్యాంగంలో పార్ట్ 15లో ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు, వాటి ప్రాముఖ్యత, వారు వివిధ అంశాల్లో చేయాల్సినటువంటి హక్కులు అవన్నీ ఉన్నాయి. ఇందులో మీరు పేజ్ నెంబర్ అంటే దాంట్లో 15లో పార్ట్ 2 చూస్తే ఇఫ్ ఎనీ కేస్ ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒకవేళ ఎన్నికల పరిస్థితులకు అనుగుణంగా లేకపోతే రాష్ట్రపతి పరిపాలన పెట్టి కూడా ఎన్నికలు సజీవంగా తీసుకున్నటువంటి హక్కులు కూడా ఎన్నికల కమిషన్ కొన్ని. దాంట్లో మరొక డౌట్ పెట్టద్దు. మరొకటి చంద్రబాబు నాయుడు గారు బాగానే చెప్తున్నారు, నా దగ్గర కూడా వీడియో కూడా ఉందన్నా, కావాలంటే ప్లే చేస్తా. మరి సమయం ఓవర్లాప్ చేస్తే ఏమి రాదు, ఓవర్లాప్ చేస్తే చేయదు. చంద్రబాబు నాయుడు గారు వీడియో కూడా ఉంది, 28 మినిట్స్. పాపం మాట్లాడితే మళ్ళీ అది ఎందుకులే అని ఆపుతున్నాను, కావాలంటే ప్లే చేస్తా. ఎన్నికల విధులు ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎన్నికల కమిషన్ దగ్గరికే వస్తారని 2009లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు ప్లే చేయమంటే ప్లే చేస్తా. సరే ఆ కాసేపు ఆగితే చంద్రబాబు నాయుడు గారికి బాగా ఒక్కొక్కసారి వింటే తెలుస్తుంది. ఒక చీఫ్ సెక్రటరీగా ఉండే వ్యక్తి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల నియమావళి ప్రకారం పనిచేయాల్సిన వ్యక్తి నియమావళిని ఉల్లంఘించి అని ప్రవర్తిస్తున్నారు. ఆ విషయాలు కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి తీసుకెళ్లాం. ఇంకో పక్కన మీరు చూస్తే డీజీపీ, ఈ డీజీపీ ప్రమోషన్ ఇవ్వడమే 2009 ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఎన్నికల కమిటీ విధుల గురించి ఎస్ఎస్పీ యాదవ్ని తప్పించి మహంతిని పెట్టారు అప్పుడు. అయితే డీజీపీ అంటే ఎన్నికల చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తారండి. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఎరుకుల కులానికి సంబంధించిన ఒక ఎస్పీని, కాపు కులానికి సంబంధించిన ఎస్పీని ఎలా సస్పెండ్ చేస్తారండి అంటారు. ఏబి వెంకటేశ్వర గారి కులం గురించి చెప్పరు. కానీ ఎస్ఎస్పీ యాదవ్ అనే అతను యాదవ్ కదన్నా, బీసీని కొంచెం జూమ్ చేస్తే అర్థమవుతుంది. ఈసీ రిమూవ్స్ ఆంధ్ర డీజీపీ ఫర్ సింగింగ్ ప్రైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని 3 ఏళ్ల క్రితం చెప్తే కేవలం అదే సాకుగా చెప్పి చంద్రబాబు నాయుడు గారు, సిపిఎం, సిపిఐ నేతలు వీళ్ళందరూ అప్పు మహాకూటమి అయితే వెళ్ళి కంప్లైంట్ చేస్తే డీజీపీని అంత కర్కశంగా ఎన్నికల కమిషను భర్తీ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం గొడవ పడలేదు కదా. మరొకటి డీజీపీ గారిని బదిలీ చేసిందే కానీ ఆయన స్థానంలో మరొకరిని పెట్టుకోవద్దని చెప్పలేదు కదా. మీరు ముఖ్యమంత్రిని ఏమీ బదిలీ చేయలేదు కదా.